ఎంత వేదాంతపరమైన అర్థం ఉందంటే ఈ దేహంలో ఉన్న స్వరూపానికి, భగవత్ స్వరూపానికి, సృష్టి అంతా ఉన్న భగవత్ స్వరూపానికి ఒక్కటే. క్రాంతే విష్ణు అని దీనికి వ్యాఖ్యానం చేశారు శంకరాచార్య. క్రమంగా ఆయన అలా వ్యాపిస్తూ ఉంటాడు. క్రాంతే విష్ణు, క్రాంతే, క్రమంగా అంతా వ్యాపించాడు, అంతటా ఉన్నవాడు. మరి అంతటా ఉన్నప్పుడు కుక్కలో ఉన్నది ఎవరో, కుటుంబ సభ్యుల్లో ఉన్నది వాళ్ళే. అంచేత కుటుంబ సభ్యులను కుక్కల్లా చూడక్కల్లా, కుక్కను కుటుంబ సభ్యులుగా చూస్తున్నాగా, అలాగే బయట మానవులను ఎందుకు చూడలేము? మనకి జంతువుల మీద, చెట్ల మీద, అన్నిటి మీద గౌరవాలు, ప్రేమలు, పూజ్యభావాలు కూడా పెరిగిపోయాయండి. మనుషుల మీదే హీనభావం వస్తుందండి. కానీ ఆ మనుషులు సాటి మనుషులు అనే భావన రానంత వరకు ఏం ఉపయోగం లేదండి. ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని చదివినా. ఇంత ప్రేమ చూపించకపోయినా కొంతైనా చూపించాలి కదా. అది చూపించాలి అంటే శంకరాచార్య చేస్తున్న వ్యాఖ్యానం వేదాంత నిండము అన్వయంతో చెబుతున్నా. దేహాదుల్లో ఉండే ఆకాశం, దైహికమైన ఆకాశం, బాహ్యంగా ఉండేటువంటి ఆకాశం, ఈ రెండిటికి ఏకత్వ ధారణ చెయ్యాలి. అదే క్రమః అన్నది. క్రాంతి విష్ణు అన్నదానికి వ్యాఖ్యానం అది. దేహంలో ఒక ఆకాశం ఉందా? ఎక్కడుందండి? ఎందుకు లేదండి? మాట ఎలా వస్తుందండి? చేతిలోంచి మాట రాదే, కాళ్ళలోంచి మాట రాదే, నోట్లోంచే వస్తుంది మాట. ఎందుకంటే అక్కడ హాలో, శూన్యం ఉంది. అక్కడ కళ్ళల్లో కూడా శూన్యం ఉంది, కానీ గుడ్డు గమ్మేసింది. చెవిలో కూడా శూన్యం ఉంది, అది మాట వినడానికే, రావడానికి కాదు. దాని ఏర్పాటు వేరు. గొంతులో ఉన్న శూన్యం ఉంది, హాలోనెస్, ఖాళీ అంటాం మనం, అది మాట రావడానికి. ఎందుకంటే అక్కడ శూన్యం. ఆకాశం శబ్దగుణకం, శబ్దం అక్కడి నుంచే వస్తుంది. అందుకే విశుద్ధ చక్రానికి ఆకాశం లక్షణంగా చెబుతారు, మూలాధారానికి భూమి లక్షణంగా చెబుతారు, స్వాధిష్టానానికి అగ్ని లక్షణం, అనాహత చక్రానికి వాయువు లక్షణం. ఇలాగా ఎందుకు చెప్తారు పంచభూతాలని వరుసగా అంటే, ఇదే గొంతులో ఉన్నది ఆకాశం శూన్యం, అందుకే శబ్దం వస్తుంది. సరే, ఆ ఆకాశం అలా అట్టిపెట్టండి. పంచభూతాలు శరీరంలో ఉన్నాయి కాబట్టి భూమితత్వంగా చర్మం ఉంది, నీటి తత్వంగా రక్తం ఉంది, పృథివీ తేజస్తత్వంగా మన కళ్ళల్లో ఉండే కాంతి ఉంది, లేకపోతే ఏది కనపడదు. వాయుతత్వంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. ఆకాశతత్వంగానే లోపల ఉన్న శూన్యం ఉంది. ఆ శూన్యాన్ని ఇలా అడ్డుకుంటేనే శబ్దం వస్తుంది. నెగిటివ్ పాజిటివ్ ఫిలిం అర్థమైతే అర్థమవుతుంది. మొత్తం చీకటిగా ఉంటే కానీ ఆ లైటింగ్ ఆ వస్తువు మీదే పడాలి, ఫోటో సరిగ్గా రావాలి అంటే. అందుకే ఇక్కడ నిలబడకుండా అక్కడ నిలబడి ఉంటాడు. ఇప్పుడు లైటింగ్ దేని మీద పడాలి? ఆ వస్తువు మీద పడాలి, కెమెరా మీద కాదు. కెమెరా మీద లైటింగ్ పడితే ఫోటో రాదు. ఏ వస్తువుని, ఏ వ్యక్తిని మనం ఫోటో దిగదలుచుకున్నామో ఆ వ్యక్తి మీద బాగా పడాలి. అందుకే మమ్మల్ని శుభ్రంగా టీవీల వాళ్ళు 16 లైట్లు పెడతారు. మీకేం తెలుసు ఈ బాధ? 16 లైట్లు మా మొహం మీద పెడతారు. పైగా బాగుందా అంటారు. ఎందుకు బాగుండదు? వేడి. ఎందుకంటే మరి అలా పడాలంటే అంతే, ఆ వస్తువు మీద పడాలి. ఎలా పడుతుందండి లైటింగ్? ఏమవుతుంది? అక్కడ ఉండే చీకటిని తొలగించి లైట్ అడ్డుకుంటుంది, వెంటనే ఈ మనిషి అక్కడ కనపడ్డాడు. లేదా మొత్తం కాంతి వ్యాపించిన చోట చీకటిని సృష్టించగలిగితే అక్కడ ఉన్న ఆకారం ఒక రూపుదిద్దుకుంటుంది. అదే ఫోటో సరిగ్గా. అంతే కెమెరా ఫిల్మ్ని చీకట్లోనే కడుగుతారు. ఏమాత్రమైనా వెలుతురు దాని మీద పడిందంటే ఆ ఫిల్మ్ చెరిగిపోతుంది. పూర్వం ఈ టెక్నాలజీ లేనప్పుడు ఫిల్మ్ కడగడం, ఫోటో స్టూడియోలో కడగడం అది ఉంటే అది ఏదో బ్లాక్ రూమ్ ఏదో అనేవారు. మొత్తం ఇలా మూసేసి ఉండేది. లోపలికి వెళ్ళడానికి చిన్న కాగితం సందు కూడా ఉండకూడదు. అందులో ఆ ఫిల్మ్ కడిగేవాడు, తుడిచి. దాంట్లో వెలుతురు వెళ్ళకూడదు. మరి వెళుతుందంటే పడిపోతుంది. అంటే ఆ చీకటి ఉన్న ఆకారంలో ఆ వెలుతురు, ఈ వ్యక్తిని ఒకటే వెలుతురుగా తీశారు. లేదు, వెలుతురు ఉన్న ఆకారంలో ఈ వ్యక్తి ఆకారం చీకటిగా వచ్చింది, ఆ ఫోటో సరిగ్గా వచ్చింది. సరిగ్గా అందుకే మన ఫోటో మనం ఎలా ఉంటే అలా వస్తుంది. అలాగా ఈ ఆకాశాన్ని, శూన్యాన్ని అడ్డుకుంటోంది శబ్దం. ఆ అడ్డుకోవడానికి నాలిక, ముఖాది అవయవాలు, ప్రయోగాలు ఇవన్నీ ఉన్నాయి. ఒకలా అడ్డుకుంటే ఒక శబ్దం, ఇంకోలా అడ్డుకుంటే ఇంకో శబ్దం. అందుకని పైన తాగితే చా, ఇది ఇంకా పైన తాగితే టా ఠా డా ఢా, ఇంకా ఇక్కడ మధ్యలో చూస్తే కా ఖా గా ఘా, ఇంకా కింద నుంచి చూస్తే చాఛా జాఝా, ఈ పెదవుల మీద చూస్తే పాఫా బాభా. ఇవన్నీ అడ్డుకునే విధానంలో తేడా. అంటే దేహంలో ఆకాశం ఉంది. మరి మన దేహంలో ఆకాశం ఉన్నప్పుడు ఎదుట ఉన్న వాళ్ళ దేహంలో ఉండదా? వాళ్ళ దేహంలో ఉన్నప్పుడు కుక్క దేహంలో ఉండదా? పిల్లి దేహంలో ఉండదా? ఇన్ని దేహాల్లోనూ ఆకాశం ఉన్నప్పుడు ఆ దేహానికి ఈ దేహానికి మధ్యలో ఉన్న శూన్యం ఆకాశం కాదా? ఆకాశస్వయం విష్ణు ఎందుకు చెప్పారండి? ఆ మధ్యలో ఉన్నటువంటి శూన్యమే విష్ణువయ్యా, అదే భగవంతుడయ్యా. నీ మనస్సులో వచ్చే ఆలోచనలు అతివేగంగా వస్తున్నాయి, కానీ ఆలోచనకి మధ్యలో ఖాళీ ఉందా లేదా? ఏదో ఉన్నట్టుండే ఒక్క విషయం ఆలోచించాం, దాంట్లో టక్కమని ఇంకో దాంట్లో దూకేసాం. టక్కమని దూకామన్నాం, టక్, అది టక్ పట్టుకోవాలి. టక్కమని అంటే టక్ ఎక్కడ?
ఆలోచనకు ఆలోచనకు మధ్యలో ఖాళీ, మాటకి ఎంత వేగంగా మాట్లాడేవాళ్ళని మీరు చూసినా మాటకి మధ్యలో తేడా ఉందా లేదా చూసినా ఆపాం, మాట తేడా ఉందా లేదా చూసాం, తేడాకి ఉందాకి లేదాకి మధ్యలో కూడా ఖాళీ ఉంది. అతివేగంగా మాట్లాడుతూ ఉండడం వల్ల ఆ ఖాళీ లేదని మనకు అనిపిస్తోంది. అతివేగంగా ఫ్యాన్ తిరుగుతూ ఉంటే అది తిరగడం లేదు అనిపించినట్టుగా, అతివేగంగా భూమి తిరుగుతూ ఉంటే అది స్థిరంగా ఉందని రసా విశ్వంభర స్థిర అని పేరు పెట్టినట్టుగా, భూమి అచల అనంత స్థిర, అచల స్థిర ఎందుకు వచ్చేయండి చంచలమైన భూమికి? అలాగని పూర్వం వాళ్ళకి తెలియదుందామా, కావ్యాల్లోనే భూమి చంచలమైన ప్రయోగాలు ఉన్నాయి. శాస్త్రాల్లో ఎలాగ ఉన్నాయి, కావ్యాల్లో కూడా ఉన్నాయి. అదొక లక్షణం. మనకు అలా కనపడుతుంది కాబట్టి అచల అన్నారు, అసలు చంచల అన్నారు. మనకు అలా కనపడుతుంది కాబట్టి స్థిర అన్నారు, అసలు అస్థిర అన్నారు. అంటే ఇలా క్రమంగా వ్యాపించడం అంటే అర్థం శూన్యం రూపంలో, ఆకాశం రూపంలో వ్యాపించాడు, వస్తువుల రూపంలో కాదు. అందుకే మనకి ఎంత ఖాళీ లేదు అనుకున్నా సరే ఖాళీ ఉంటుంది. గమనించండి, మీరు చెవిలో 100 గుడ్డలు పెట్టుకోండి, 100 రకాల దూది పెట్టండి, పక్కన వాడిని మాట్లాడమని ఎంతో కొంత వినపడుతుంది. వినికిడి శక్తి అంటూ ఉంటే ఎంతో కొంత. ఆ వినికిడి శక్తి అనేది దెబ్బతినేసిన తర్వాత ఎన్ని యంత్రాలు పెట్టండి లోపలికి వెళ్ళదు. అది రకరకాలుగా మనం చూస్తున్నాం ఇవాళ. అలాగే నేల ఇక్కడ ఎక్కడా ఖాళీ లేదండి అన్నాం, నీరు పోసాం, ఇంకింది. మనిషి కూర్చోవడానికి ఖాళీ లేదు, కానీ నీరు ఇంకింది అంటే నీరు వెళ్ళే అవకాశం ఉన్నట్టే కదా. మొక్క నాటాం, మొక్కల మధ్యలో ఖాళీ, కాస్త మట్టి రేణువుల మధ్యలో ఖాళీ లేకపోతే గాలి వెళ్ళే అవకాశం లేదు, సూర్యరశ్మి వెళ్ళే అవకాశం లేదు, నీళ్లు వెళ్ళే అవకాశం లేదు. కానీ అవన్నీ వెళ్ళబట్టే కదా మొక్క బతికింది. అంచేది మొత్తం అంతా వ్యాపించినటువంటి ఆకాశమే విష్ణువు. అదే క్రమః. క్రమత్వం అంటే క్రాంతే విష్ణు. ఆ మన దేహంలో ఉన్న ఆకాశం, ఎదుటి వాళ్ళ దేహంలో ఉన్న ఆకాశం, మధ్యలో ఉన్న ఆకాశం ఒకటే అంటే విశ్వం విష్ణు. ఎవరితో తగాదా పెట్టుకుంటాం, ఎవరిని ప్రేమిస్తాం, ఎవరిని ద్వేషిస్తాం, ఎవరు మనవాళ్ళు అంటాం, ఎవరు పరాయి వాళ్ళు అంటాం, నిశ్చింతగా నిశ్చలంగా మన బాధ్యతలేవో చేస్తాం. బాగా బాధ్యత చేయవలసిన చోట ఎక్కువ ఇవ్వవలసిన చోట ఎక్కువ ఇస్తాం, తక్కువ ఇవ్వవలసిన చోట తక్కువ ఇస్తాం, ఎక్కువ ప్రేమ చూపించవలసిన చోట ఎక్కువ ప్రేమ చూపిస్తాం, తక్కువ చూపించవలసిన చోట తక్కువ చూపిస్తాం. మొత్తం అంతా చూపించడమే అన్న విషయం గ్రహిస్తే చాలు. మళ్ళీ కలిసే వరకు మనం తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులోనే సంతకాలు చేద్దాం. శర్మ.